వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూరియా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరొకసారి విఫలమైందా? ఎందుకంటే మరొకసారి తెలంగాణలో కొట్టొచ్చినట్లు ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తూ ఉంది. యూరియా బుకింగ్ యాప్లో జిల్లాలు మాయమైపోయాయి. సర్కార్ తీరు మీద రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, రైతులు విత్తనాలు విత్తుకున్నారు. ఇక ఈ సమయంలో వాళ్ళకి యూరియా అనేది అవసరం. కానీ యూరియా యాప్లో చూస్తే అసలు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల జాడే కనిపించడం లేదు. యాప్లో ఆప్షన్స్ లేకపోవడంతో రైతులు మాత్రం చేసేదే ఉంటుంది. దీంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆన్లైన్లో బుక్ చేసుకోలేక తలలు పట్టుకుంటున్నారు రైతన్నలు. రోజులు గడుస్తున్నా ఈ లోపాన్ని సవరించే అధికారులే కనిపించడం లేదు. ఇక తక్షణమే యాప్ను అప్డేట్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తామంటూ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ని తెలుసుకుందాం. రమేష్, గత సంవత్సరం మనం చూసాం యూరియా కోసం జనాలు రోడ్ల మీద పడిగాపులు కాశారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి యూరియా సకాలంలో అందింది లేదు. మరి ఈసారి మాత్రం అసలు యాప్ లో కనీసం ఆప్షన్సే కనిపించడం లేదు అన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా వర్షాలు కురుస్తున్నటువంటి వేళ అన్నదాతలు రైతన్నలందరూ కూడా పంట పొలాల దగ్గర వాళ్ళందరూ కూడా విత్తనాలు పెట్టుకోవడం కావచ్చు, నాగళ్ళు పెట్టి దున్నడం కావచ్చు, మొత్తం కూడా వర్షాకాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా పంట పొలాల లోపల చాలా బిజీగా ఉన్నారు. సో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ పంట పండాలన్నా, ఏ విత్తనం మొలవాలన్నా కూడా 90% వరకు యూరియా వేస్తూ ఉంటారు. యూరియా బస్తాలు అనేది పంట పెరగాలంటే, పంట మంచిగా రావాలంటే చాలా కీలకమైనటువంటి ఒక ఎరువులు అవి. సో అటువంటి యూరియాలోనే ఇవాళ రైతులు తెలంగాణ వ్యాప్తంగా కూడా నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి, నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాల పేర్లు మారుస్తూ ఉన్నారు, రకరకాలుగా ముందుకెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ ఫర్టిలైజర్ అనేటటువంటి ఒక యాప్ని తెరపైకి తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేసింది రేణు. మరి ఈ యాప్ ద్వారా రైతుల కష్టాలని పూర్తిగా కూడా మేము చెక్ పెట్టబోతా ఉన్నాము. రైతులు నేరుగా ఇంట్లో ఉండి వాళ్ళు చల్లగా కాఫీ తాగుతూ యూరియా బస్తాలు బుక్ చేసుకోవచ్చు. రైతులకు అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఎరువుల కోసం యూరియా కేంద్రాలకు వచ్చి లైన్లు కట్టి క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడొద్దు. వాళ్ళందరికీ కూడా ఒక చెమట చుక్క కూడా గారొద్దు. చాలా ప్రశాంతంగా వాళ్ళు కేవలం వాళ్ళ ఫోన్లో యాప్ ఓపెన్ చేస్తే ఒక క్లిక్ నొక్కగానే మొత్తం కూడా వాళ్ళకు ఎన్ని కావాలో అన్ని బస్తాలు బుక్ చేసుకునే విధంగా మేమే అవకాశం కల్పిస్తాము. రైతుల కష్టాలని మేము తీరుస్తామంటూ కూడా ప్రభుత్వం ఒక యాప్ను అయితే తెరపైకి తీసుకొచ్చింది రేణు. కానీ ఈ యాప్లోనే ఎంత నిర్లక్ష్యం అంటే అధికారులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో రైతాంగం అంతా కూడా రైతులందరూ కూడా ఆ యాప్లో అసలు మేము ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి కొందరు, ఎందుకంటే అందరికీ కూడా చదువు పైన అవగాహన లేకపోవడం కావచ్చు, కొంతమంది చదువుకోలేనటువంటి వాళ్ళు కావచ్చు, ఇటువంటి రైతన్నలందరికీ కూడా ఆ యాప్ని వాడడం అనేది సరిగ్గా రాలేక కూడా కొంత అక్కడక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే చదువుకున్నటువంటి యువత, వాళ్ళ ఇంట్లో యువకులు కానీ ఇంకా ఎవరైనా ఉంటారో వాళ్ళతోని వాళ్ళు యూరియా బస్తాలని బుక్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను. కానీ ఇక్కడే ఒక నిజంగా దారుణమైనటువంటి విషయం బయటపడింది. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతే మేడ్చల్ రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా 2 జిల్లాలకు సంబంధించి మొత్తం కూడా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్కి దగ్గరగా ఉన్నటువంటి 2 జిల్లాలు, హైదరాబాద్కి దగ్గరగా ఉన్నటువంటి 2 జిల్లాలలోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో నిజంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళ సమస్యలు ఎట్లా ఉండొచ్చు, వాళ్ళ ఇబ్బందులు ఎట్లా ఉండొచ్చు అని చెప్పేసి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రేణు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక రైతులు ఈ ఏదైతే ఫర్టిలైజర్ యాప్ తెరపైకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది కూడా మేము ఆ యాప్లో బుక్ చేసుకోలేకపోతా ఉన్నాము, దాని ద్వారా మాకు చాలా ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి, మేము యూరియా కేంద్రాలకు వెళ్ళే బస్తాలని తీసుకొని మా ఇంటికి వెళ్తాము, మాకు అదే విధంగా ఇవ్వండి అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం లేదు, మీకు అక్కడ క్యూ లైన్లలో నిలబడడం వల్ల మీకు చాలా సమయం వృధా అవుతుందంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది రేణు. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 జిల్లాలు రేణు, ఒకటి మేడ్చల్ మల్కాజ్గిరి, అదేవిధంగా ఇంకోటి రంగారెడ్డి, 2 జిల్లాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఫర్టిలైజర్ యాప్ ఉందో ఆ యాప్లో 2 జిల్లాలు కూడా కనబడకపోవడంతో ఆ 2 జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. అంటే మేము వ్యవసాయం చేయట్లేదా, మేము కష్టపడట్లేదా, మేము పంట పొలాలకి
లేదా అసలు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? అధికారులు ఉన్నారా లేదా? అసలు అధికారులు ఉంటే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? 2 జిల్లాలని ఏ విధంగా కనీసం చూసుకోకుండా ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మేము ఏం చేయాలి? మేము యూరియాని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? కనీసం ఆ యాప్ని తీసుకొని వచ్చారు, సరే యాప్లో బుక్ చేసుకుందామన్నా కూడా మా జిల్లాల పేర్లు కనబడకపోతే మేము ఏం చేయాలంటూ కూడా రైతాంగం అందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. రమేష్, ఇప్పుడు కేవలం అంటే రైతులు ఈ యాప్ ద్వారానే యూరియా పొందొచ్చా, లేకపోతే ఇప్పుడు కూడా యూరియా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవచ్చా? లేదు రేణు, ప్రభుత్వం ప్రస్తుతంగా చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా అందరూ కూడా ఫర్టిలైజర్ యాప్లోనే బుక్ చేసుకోండి. యాప్లో బుక్ చేసుకుంటే మీకు ఎంత కావాలో అంత యూరియా బస్తాలని మీరు బుక్ చేసుకున్న తర్వాత ఇస్తాము మీకు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక నేరుగా యూరియా కేంద్రాలకు వెళ్తే గనక రైతులకు యూరియా దొరకడం అనేది కొంత కష్టంగా ఉంది అనే సమాచారం మనకు అందుతా ఉంది. మరి ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఈ 2 జిల్లాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మేము పని చేస్తూ ఉంటాము. ఇప్పుడు మొత్తం కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాలు కురుస్తున్నటువంటి వేళ కొత్త పంటలు పెడతా ఉంటాము. కొత్త పంటలు పెట్టాలంటే ఖచ్చితంగా మాకు యూరియా బస్తాలు కావాలి. మరి ఇటువంటి సందర్భంలో ఇంత కీలకమైనటువంటి సమయంలో మరి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తా ఉంది? రమేష్, దీని మీద అధికారులు ఏమైనా స్పందించారా? అధికారులకు సంబంధించి పూర్తిగా కూడా ఎవరు కూడా ఇంకా స్పందించినట్టుగా కనబడట్లేదు రేణు. అయితే ప్రస్తుతంగా చూసుకుంటే కనుక మరి ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేసుకోవాలి. అధికారులు కూడా కొంత 1కి 2 సార్లు చెక్ చేసుకొని పెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అధికారిక ఒక యాప్ పెట్టారు కాబట్టి ఆ యాప్లోనే చాలా మంది రైతులు దాని ద్వారానే బుక్ చేసుకునేటటువంటి ఒక అవకాశం కల్పించారు. ఇంకొక మార్గం లేదు రైతులకు. కాబట్టి దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి నేపథ్యంలో మరి కనీసం అధికారులు ఆ 2 జిల్లాలు అక్కడ కనబడకుండా ఉండడంతో చాలా మంది అక్కడ ఉన్నటువంటి 2 జిల్లాల రైతులు కూడా వాళ్ళు వేరే వాళ్ళు అంటే ఎవరైతే కొంతమంది బ్లాక్లో ఇస్తున్నటువంటి యూరియా బస్తాలను కొనడం కావచ్చు, వేరే వాళ్ళ దగ్గర కొంత డబ్బులని ఎక్కువగా ఇచ్చి కొనడం కావచ్చు, ఇటువంటివి చేస్తూ ఉన్నారు రేణు. పంటని మొత్తం కూడా కాపాడుకోవడానికి, పంట ఎక్కడ కూడా నాశనం కాకుండా దానికి సమయానికి పంట పొలాలకు యూరియా వేసేందుకు రైతులు కూడా ఎంతో ఆతృతగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఓ 10 రూపాయలు ఎక్కువ అయినా సరే, 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా సరే వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి యూరియా తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రైతాంగానికి ఖచ్చితంగా యూరియాని సకాలంలో అందించాలి. అదేవిధంగా ఆ 2 జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పుడే దాన్ని అప్డేట్ చేయాలంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఆ 2 జిల్లాలు కనబడితేనే మేము దాంట్లో యూరియాని బుక్ చేసుకుంటాము, అప్పుడే మాకు మా ఏదైతే మా పంటలకు కావాల్సినటువంటి యూరియా బస్తాలు కావచ్చు, వేరే విత్తనాలు కావచ్చు, మందులు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు వస్తాయంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు రేణు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికే చాలా మంది రైతులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. యూరియా బుక్ చేసుకోవాలంటే కనీసం అక్కడ జిల్లా లేదు, జిల్లా పేరు లేదు. ఎంత వెతికినా వేరే జిల్లాలు కనబడతా ఉన్నాయి, వేరేవన్నీ కూడా కనబడతా ఉన్నాయి తప్ప రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మాత్రం అసలు అందులో కనబడట్లేదు నేను. ఎంత చూసినా కూడా వాళ్ళకి కనబడకపోవడంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ముందు ఇంకా వర్షాలు ఎక్కువ కురిస్తే ఇంకా పంట పొలాల్లోకి సరైనటువంటి సమయంలో యూరియా మాకు అందుతుందా, ఇది నిజంగా అప్డేట్ చేస్తారా, ఈ సమస్యని పరిష్కరిస్తారా లేదా అంటూ కూడా అన్నదాతలందరూ ప్రభుత్వం పైన ఒక భారం వేసి చూస్తా ఉన్నారు. మరి అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్రని వీడి ఆ 2 జిల్లాలని కూడా ఏదైతే ఆ ఫర్టిలైజర్ యాప్ ఉందో దాంట్లో అప్డేట్ చేయాలంటూ కూడా రైతులంతా ప్రభుత్వానికి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది రేణు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక యూరియా యాప్లో ఇప్పుడు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు కనిపించడం లేదు. సరే, ఇది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్, కొన్ని ప్రాంతాలు మిస్ అయ్యాయంటే అలా కూడా కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యూరియా సమస్యను చెక్ పెట్టడానికి రైతుల కోసమే రూపొందించినటువంటి యాప్. అలాంటప్పుడు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలను ఏ విధంగా విస్మరించారు అంటే ఈ యాప్ను ఎంత చిత్తశుద్ధిగా నిర్మించారో ఇక్కడే కనిపిస్తుందంటూ కూడా దీని మీద రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు తొందరగా స్పందించి ఈ 2 ఆప్షన్స్ కూడా చేర్చారంటూ కోరుతూ ఉన్నారు. ఇక మరొక వైపు ఈసారి యూరియా విషయంలో ఏం కాబోతుంది? మొదట్లోనే ఈ యాప్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తే అసలు మేము బుక్ చేసుకున్నటువంటి అన్నీ కూడా టైంకి డెలివర్ చేయగలుగుతారా, బుక్ చేసుకున్నన్ని ఇవ్వగలుగుతారా అని చెప్పి ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు రైతులు.